కళాతపస్వి విశ్వనాథ్ గారు అత్యద్భుతంగా రూపొందించిన సంగీత నృత్య ప్రధాన చిత్రం శ్రీ భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కెఎస్ రామారావు గారు సమర్పించిన స్వర్ణ కమలం. ఈ చిత్రంలో మీనాక్షి పాత్రని అపురూపంగా తీర్చిదిద్దారు దర్శకులు విశ్వనాథ్ గారు. తన హావభావాలతో నృత్యాభినయంతో ఆ పాత్రకు ప్రాణం పోసింది భానుప్రియ. తండ్రి నేర్పిన కళ మీద కాకుండా ఇతర విషయాలపై ఆశలు పెంచుకున్న ఆమె మనస్తత్వాన్ని మార్చడానికి ప్రయత్నించే చందు పాత్రలో విక్టరీ వెంకటేష్ కూడా అద్భుతంగా నటించారు. చందు ప్రేరణతో నాట్య కళంటే ఏమిటో తెలుసుకున్న మీనాక్షి తొలిసారి మనసారా కాళ్లకు గజ్జలు కట్టుకుంది. కళ మీద మనసు పెట్టింది. తన కోసం, తన ఆత్మానందం కోసం హిమగిరి మీద నర్తించే పార్వతీదేవిని సాక్షాత్కరింపజేసింది. స్వర్ణకమలానికి ప్రాణమైన ఈ పతాక సన్నివేశాన్ని అనితర సాధ్యంగా చిత్రీకరించారు దర్శకులు విశ్వనాథ్ గారు. ఆ సన్నివేశానికి తన సాహిత్యంతో సిరివెన్నెల గారు, సంగీతంతో ఇళయరాజా గారు జీవం పోశారు. బాలు గారు, వాణి జయరాం గారు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు పాడడానికి వేదికపైకి వస్తున్నారు హేమచంద్ర అండ్ సునీత. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ. అందెల రవమిది పదములదా అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా. అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా. అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా. సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా. సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా. బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా. అందెల రవమిది పదములదా
చరణాల